నమస్కారం. గడిచిన వారం మాట్లాడుకున్నట్టుగా ఇది మనకి రెండవ వారం. ఈరోజు గురు నటరాజ రామకృష్ణ గారు పేరిణిని పునఃసృష్టించిన విధానం గురించి, వారు రాసిన పుస్తకాల గురించి, అందులోని విశేషాలు మాట్లాడుకుందాం. గురుగారు రాసిన చాలా పుస్తకాలలో మొదటి పేజీ తీయగానే వెనకాల వచ్చే రెండవ పేజీలో ఒక మాట అది నన్ను బాగా ఆకర్షిస్తూ ఉండేది. అదేంటంటే, చదివితి సకల శాస్త్రంబులు, చదివితి సకల శాస్త్రంబులు, అందలి సారమెల్లయు గ్రహించితిన్, అంత విజ్ఞాన నేత్రంబు విప్పి చూడ, తెలిసి కొంటి నాకేమి తెలియదంచు, తెలిసి కొంటి నాకేమి తెలియదంచు, తెలిసి కొంటి నాకేమి తెలియదంచు. ఎంత చదివినా, ఎంత విజ్ఞానాన్ని సముపార్జించినా చివరికి ఎంతో కొంత నేర్చుకోవాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది అన్నది ఈ మాటలున్న సారాంశం. అది గురువుగారి పుస్తకాలలో నేను చదివాను. వారు దాదాపు ఒక 40 పుస్తకాలు రాశారు నాట్యం మీద. అందులో నాట్య కళాకారులకి భగవద్గీత లాంటిది దాక్షిణాత్య నాట్య కళా చరిత్ర. ఇది 1950లో వారు రాస్తే దానికి కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. అవే కాకుండా నర్తనవాణి, నర్తనబాల, పసిడి మువ్వల పారాణి, నృత్యజ్యోతి, పేరిణి శ్వతాండ మీద పుస్తకము, నవజనార్థం మీద పుస్తకము, అలాగే వారు రచించినటువంటి చివరి పుస్తకం, చివరిది కాకపోయి ఉండొచ్చు, అర్ధశతాబ్ది ఆంధ్రనాట్యం అనే పుస్తకాన్ని నేను 1998 ఆగస్టు 1 నాడు నృత్యజ్యోతి అనే నా సంస్థ ద్వారా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి ఆ రోజు గురుగారికి ఘనంగా సన్మానించాను. ఆ సందర్భంగా ఆంధ్రనాట్య వేదం అనే నృత్య రూపకాన్ని దాదాపుగా ఒక 100 మంది చిన్నారులతో ఆ రోజు నాట్య ప్రదర్శన చేశాము. నృత్య రూపకం ఆంధ్రనాట్యంలో మొదటిసారిగా నృత్య రూపకం. ఆ నాట్యాన్ని పిఎస్ఆర్ అప్పారావు గారు ఎంతో మెచ్చుకున్నారు, పొగిడారు. మాస్టర్ కూడా చాలా అబ్బురపడ్డారు. మాస్టర్ రాసినటువంటి పుస్తకాలలోని ఒక పుస్తకం పేరే ఈ నృత్యజ్యోతి అనే నా సంస్థ పేరుగా పెట్టుకున్నాను. ఇక గురువుగారు పేరిణి శివతాండవాన్ని పునఃసృష్టి చేయడానికి వారికి ప్రేరణ, ఈ ప్రేరణ వారికి వారి గురువుగారి వల్ల కలిగిందన్నది వారి మాటల్లోనే తెలుసుకున్నాము. తర్వాత ఎన్నో సందర్భాల్లో వారి సభల్లో చెబుతూ ఉండేవారు. వారి గురువుగారు నాయుడుపేట రాజమ్మ గారు. ఈవిడ శ్రీకాళహస్తి దేవాలయ ఆలయ నర్తకి, దేవనర్తకి. ఆవిడ ఈ పేరిణి శివతాండం గురించిన విషయాలు వారికి చెప్పారట. ఈ పేరిణి శివతాండవం గురుగారు పునఃసృష్టి చేసినప్పుడు ఆ పేరు పెట్టారు, పేరిణి శివతాండవం. కానీ మనకు శాస్త్ర ప్రకారం చరిత్రలో, అంటే మనకు ఉన్నటువంటి గ్రంథాల్లో, ఇప్పటివరకు లభించిన గ్రంథాల్లో కనుక మనం చూస్తే మొదటి గ్రంథం, మనకు లభించే గ్రంథం భరతార్ణవం. ఈ భరతార్ణవం నందికేశుడు దాదాపుగా 2వ శతాబ్దంలో రచించాడని పరిశోధకులు తేల్చెప్పారు. రాఘవన్ గారని వారు దీన్ని సంస్కృతం నుండి తమిళ్, ఇంగ్లీష్ భాషలోకి అనువదించారు. భరతార్ణవంలో మనకు ఆనాటి దేశీ సప్త లాస్య తాండవాలుగా శుద్ధ, దేశీ, పేరిణి, ప్రేంకన, దండరాస్కము, కుండలిని, కలశ, ఇవి 7 సప్తదేశ లాస్య తాండవాలు. తాండవం కానీ లాస్యం, అది మనం గమనించాలి. అంటే స్త్రీలు ప్రదర్శించే తాండవం లాస్యం, పురుషులు ప్రదర్శిస్తే
తాండవం. అది లాస్య తాండవం, ఇది తాండవం. అంటే తాండవం ఎక్కువగా పురుష నర్తనంగా అంటే ఉధృతంగా ఉంటుంది. తాండవం అనే దానికి ఈ రోజులో శుద్ధ తాండవం అని, లాస్య తాండవం అని. స్త్రీలు కనుక ప్రదర్శిస్తే లాస్య తాండవం, పురుషులుగా ప్రదర్శిస్తే అది పురుష తాండవం. ఈ పేరిణి అనేది మనకి సప్తదేశీ లాస్య తాండవాల్లో చెప్పినట్టుగానే పురుష తాండవాన్ని కూడా దాంట్లోనే ప్రస్తావించాడు. అదే భరతర్ణవంలో మనకు పురుష పేరుని కూడా నందికేశ్వరుడు మనకు ప్రస్తావించాడు. పురుషుడు అంటే నర్తకుడు ఎలా ఉండాలి? భుజాల వరకు జుట్టుతో, శరీరమంతా విభూతిని అలుముకొని, చక్కని గాత్రం గలవాడు, రూప సంపన్నుడు అంటే అందంగా ఉండాలి. అంటే మనం రంగస్థలం మీదకి వెళ్తే చూడ్డానికి ముఖ కవలికలు, ముఖ వర్చస్సు కలిగిన వాడు అందం అంటే. బాగా పాడగలిగి తాళాల యొక్క విషయాలు తెలుసుకొని, అంటే తాళాలు చక్కగా వేయగలిగినవాడు, వాటి కళలను చెప్పగలిగినవాడు, లయ విజ్ఞానం కలవాడు. ఇలాంటి వాడిని పేరిణి అంటారు అని ఆయన దాంట్లో మనకి రాశారు. ఆ గ్రంథంలో పేరిణి పురుష నర్తనంగా ఉంది, స్త్రీలాస్య తాండవంగా కూడా ఉంది. ఇది ఎప్పుడు దాదాపు 2వ శతాబ్ది. అంటే 2వ శతాబ్దిలో ఆయన ఈ నర్తనం గురించి ప్రస్తావించాడు. అంటే అప్పటికి ఇంకా ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందో, ఇంకా అంతకంటే ముందే ఉందని. ఒక గ్రంథంలోకి ఒక విషయాన్ని కనుక మనం రాస్తున్నామంటే అది ఎంతో ప్రాచుర్యం గలదైతేనే ఆ విషయం మనం ఆ గ్రంథ రూపం ధరుస్తుంది. ఆ రోజుల్లో ఇది శైవపరంగానే చెప్పాడు ఆయన. ఎందుకంటే శైవం మనకు ఆ రోజుల్లో ప్రాచీన కాలంలో ప్రపంచమంతటా, భారతదేశంలో సనాతన ధర్మం ఉన్నప్పుడు ప్రపంచమంతటా ఒకే మతం, అదే సనాతన ధర్మం, సనాతన మతం, హైందవ ధర్మం. ఈ హైందవ ధర్మాన్ని ప్రపంచమంతా పాటించేదని మనకి ఇప్పుడు చరిత్ర చెబుతుంది. వివిధ దేశాల్లో జరుగుతున్న తవ్వకాలలో బయలుపడుతున్న మన శివలింగాలు, విఘ్నేశ్వర ప్రతిమలు దానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఎంతోమంది పరిశోధకులు కూడా ఒకనాడు ఇది సనాతన ధర్మమే, భారతీయ సనాతన ధర్మమే ప్రపంచవ్యాప్తంగా, అది శైవమే. ఈ శైవంలో నుంచే తర్వాత ఇస్లాం పుట్టుకొచ్చింది, ఈ మధ్య వచ్చినటువంటి క్రిస్టియానిటీ పుట్టుకొచ్చింది. వాటి భేద స్వారూప్యాలు, వాటిలోని మాటల్ని చాలా విశదీకరించి పరిశోధించి ముదిగొండ శివప్రసాద్ గారు ఎన్నో పుస్తకాలు రచించారు. వారు ఈ మధ్య చాలా ఇంట్రెస్ట్ కూడా చెప్పారు. అంటే ఒకప్పుడు ఇది పురుష తాండవము, స్త్రీలాస తాండవాలు కూడా అన్ని శైవానికి సంబంధించినటువంటి నర్తనాలే. ఎందుకంటే దాంట్లో భరతనామంలో ఆయన చెప్పినట్టుగా పురుషుడు ఎలా ఉండాలి? విభూతి రాసుకోవాలి అన్నాడు శరీరానికి. విభూతి ఎవరు రాసుకుంటారు? శైవ మతస్థులు రాసుకుంటారు. కాబట్టి ఇది శైవతత్వంగానే మనం దీన్ని పరిగణించాలి. శాస్త్రీయంగా కానీ పరిశోధక గ్రంథాలు కానీ ఇది శైవంగానే చెబుతున్నాయి. దాని ఆధారం చేసుకొని గురు నటరాజ రామకృష్ణ గారు మరల కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి జాయక సేనాని రచించిన నృత్య రత్నావళి ఆధారంగా అది కూడా తీసుకుని భరతర్ణవానికి నృత్యరత్నావళికి మనకి 900 ఏళ్ళ అంతరం ఉంది. అప్పటికిప్పటికి కొన్ని మార్పులు జరిగాయి. కొంత ప్రదర్శనలో మార్పు వచ్చి ఉండొచ్చు, కానీ ఎక్కువగా నృత్యరత్నావళిలో 4వ అధ్యాయాల వరకు జాయప నాట్యశాస్త్రాన్ని అనుకరించాడు. అంటే నాట్యశాస్త్ర ప్రకారం ఈ పాద విన్యాసాలు కానీ అంగ విన్యాసం అని చెప్పుకుంటూ వచ్చి 5వ అధ్యాయం నుంచి అప్పుడున్న దేశీయ సాంప్రదాయాలన్నింటినీ చెప్పాడు ఆయన. అప్పటికి ఉధృతంగా ఈ దేశ సాంప్రదాయాలు ప్రదర్శించబడుతుండేవి, బాగా ప్రాచీనంలో ఉన్నాయి.
అందులో పేరిని, ప్రేంకణ ఇవన్నీ చెప్పారు. ఈ శుద్ధ దేశీ పేరిని, ప్రేంకణ అనే సప్తదేశీ లాస్య తాండవాలు పేరిని పురుష తాండవంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఒక నృత్యాంశాలే. కానీ పేరిని మాత్రమే, పేరినికి 5 అంగాలు చెప్పబడ్డాయి. దాంట్లో మిగతా దేనికి అంగాలు లేవు. కేవలం ఒక నృత్యాంశంగానే వాళ్ళు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ పంచాంగాలు దేనికి ఉన్నాయంటే కేవలం పేరునికి మాత్రమే ఉన్నాయి. ఈ పంచాంగాల వల్లే గురువుగారు దీన్ని మరలా పునఃసృష్టి చేయడానికి అవకాశం కలిగింది. ఈ పేరుని ఆధారం చేసుకునే తర్వాత ఎప్పుడైతే మనకు శైవం అంతరించిపోయి వైష్ణవం ఉధృతంగా వెలుగులోకి వచ్చిందో, ప్రచారం చేయబడిందో, అప్పుడు పేరిని అనేది పురుషనర్తనం కాకతీయుల తర్వాత, అది కూడా కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయాక ఈ పేరిని అనేది పూర్తిగా పురుష పేరిని అంతరించిపోయి స్త్రీలాస్య తాండవంగా ఉన్న పేరిని మాత్రం వివిధ, అంటే ఇప్పుడు మనకు ప్రచారంలో ఉన్నటువంటి నాట్య సాంప్రదాయాల్లో కలిసిపోయాయని, వివిధ రకంగా కలిసిపోయాయని చెప్పి గురువుగారు రాసిన పుస్తకాల్లో ఉంది. వారు ఎన్నోసార్లు తను చెప్పినటువంటి ప్రసంగాల్లో వివరించారు. భరతనాట్యం వాళ్ళు చేసిన చాలా ప్రసంగాల్లో కూడా, వారు రాసిన పుస్తకాల్లో కూడా చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు, శివానందం అనే 4 సహోదరులు ఈ పేరిని అనే పంచాంగాలు తీసుకుని భరతనాట్యాన్ని, అంటే ఈ రోజుల్లో ఉన్న భరతనాట్యాన్ని రూపొందించారు. ఈనాడు ఎవరైతే భరతనాట్యం ప్రదర్శిస్తున్న పద్ధతి ఏదైతే ఉందో, క్రమ పద్ధతి, ప్రదర్శన విధానం, అది చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు, శివానందం అనే తంజావూరు ఆస్థానంలో ఉన్నటువంటి 4 సహోదరులు. వీరు తెలుగువారు. వారు కూర్చున్నటువంటి ఆ భరతనాట్యమే నేడు తమిళనాడు భరతనాట్యంగా ప్రసిద్ధిలోకి వచ్చింది. ఈ అంగాలు ఏంటి? పేరుని అంగాలు ఎందుకు దానికి ఉపయోగపడ్డాయి? దాంట్లో పంచాంగాలు గర్గరము, విషమము, కైవారము, గీతము, వికటము. ఈ వికటం అనేది నృత్యరత్నావళి వచ్చింది. కానీ భరతనాట్యం నాటికి ఇది భావాశ్రయంగా ఉంది. ప్రదర్శన విధానంలో, ఎందుకంటే 900 సంవత్సరాల వ్యత్యాసం ఉందని చెప్పుకున్నాం కదా భరతనాట్యానికి, నృత్యరత్నావళికి. ఆ రోజుల్లో ఈ ప్రదర్శన క్రమం వచ్చేసరికి మారిపోయి ఉండొచ్చు. అది భావాశ్రయం ఉన్నప్పుడు వాళ్ళు పశుపక్షాదులని అనుకరిస్తూ చేసే నాట్యంగా భరతనాట్యంలో చెబితే, వికటం దగ్గరికి వచ్చేసరికి దయ్యాలని, రాక్షసులని అనుకరిస్తూ చేసేది, వికృతంగా చేసేది అని చెప్పారు. కానీ వికటం అనే మాట కూడా ఇంకొక అర్థం ఏంటంటే భావస్ఫూరకంగా చెప్పడం. అంటే ఒక మాటని చమత్కారంగా మరియు ప్రస్ఫుటంగా, పాండిత్యంగా చెప్పడం. ఎందుకంటే మనకు వికట కవి అని తెనాలి రామకృష్ణ అనేవారు. వికట కవి అంటే అది వికటం అంటే కేవలం నవ్వించడం కాదు, మాటలో హాస్యం ధ్వనిస్తూనే గంభీరత, ప్రౌఢత కనిపిస్తుంది భాషలో. దాన్ని కూడా వికటం అంటారని ఈ మధ్య గరికపాటి నరసింహారావు గారు తమ ప్రసంగంలో చెబుతూ వికటం గురించి విశదీకరించారు. ఇక గురువు గారు దీన్ని, ఈ పేరిని పురుష తాండవాన్ని మళ్ళీ పునఃసృష్టి చేయాలనుకున్నారు. ఎందుకంటే మన భారతీయ సాంప్రదాయాలన్నింటిలో ఏ నర్తనం చూసినా మగవాళ్ళు కనుక ప్రదర్శించాలంటే అది సుకుమారంగానే ఉంటుంది. మీరు ఏ నాట్యం తీసుకోండి, దాంట్లో మగవాళ్ళు ప్రదర్శిస్తున్నారంటే అది సుకుమారంగానే ఉంటుంది, ఉద్ధతంగా చాలా తక్కువ. భరతనాట్యం గురించి చెప్పుకున్నాం కదా, అది పేరుని అంగాలను ఆధారం చేసుకుని వచ్చింది అని, అది కాస్త ఉధృతంగా ఉంటుంది. కానీ మొత్తంగా పురుషుడిగా చేయాలంటే ఎలా? దాని గురువు నటరాజ రామకృష్ణ గారు ఎన్నో సంవత్సరాలు తను దీని గురించి మదనపడి, తమ గురువుగారు చెప్పిన విషయాలు, గ్రంథాల్లో ఉన్న విషయాలు, రామపాలయాన్ని ఆయన సందర్శించి అక్కడున్న స్త్రీ కళావేత్తల స్త్రీ శిల్పాలే ఉంటాయి మనకు అక్కడ. కానీ ఆ స్త్రీ శిల్పాలను చూస్తూ దాన్ని పురుష భంగిమగా ఎలా చేయాలి, ఒకే విధానాన్ని మనము పురుషుగా చేసినప్పుడు ఎలా ఉండాలి, స్త్రీలుగా చేసినప్పుడు ఎలా ఉండాలన్నది గురువు యొక్క ఊహాశక్తికి, ఆయన సృజనాశక్తి మీద ఆధారపడి ఉంటుంది.
నడిచే విధానం ఒకలాగే ఉంటుంది, కానీ ఆడవాళ్ళు నడిచినప్పుడు ఉండే సుకుమారం వేరు, మగవాళ్ళు నడిస్తే ఉండే సుకుమారం వేరు. వాళ్ళు నిలబడ్డప్పుడు ఉండే స్థానక విన్యాసం వేరు, అదే పురుషుడు స్థానక విన్యాసం వేరు. బట్ నిలబడే విధానం ఒకేలా ఉంటుంది. దాంట్లో చిన్న మార్పుతో అది స్త్రీ లాస్యంగాను పురుష తాండవంగాను ఉంటుంది. అదే ఆయన గురువుగారి దృష్టిలో పెట్టుకొని ఓం అనే శబ్దాన్ని ఆధారం చేసుకొని, ఓం అనే మన హిందూ సాంప్రదాయంలో ఓం ఎంత పవిత్రమైందో ఆ ఓం శబ్దాన్ని ఆధారం చేసుకుని, ఎందుకంటే మనకు సృష్టి నాదమంతా ఓంకారంలో నుంచి వచ్చిందని మన సనాతన ధర్మం, హిందూ ధర్మం చెబుతుంది. ఆ ఓం అనే శబ్దం అకార మకార ఉకార ఈ 3 పదాల యొక్క కలయికే ఓం. మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా అయ్య అమ్మ అనే మాట ఎలా అలాగా ఓం అనే శబ్దం ఆధారం తీసుకొని తాం, ఈ తాం అనేది బీజాక్షరం. తం 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 తగిటి తగ తగిటి తగిటి తగ తం తగిటి తగ ఇలాంటి శబ్దాలు ఆధారం చేసుకొని పురుష తాండవాన్ని వారు సృజించుకున్నారు. వారు అంతర్లీనంగా దాన్ని అవపోసన పట్టుకున్నారు. వారు తన మనస్సులో దాన్ని శివుణ్ణి ఆవాహింపచేసుకొని పురుషుడు ఎలా ఉండాలి అంటే శివుడు తన ముందు తాండవం చేస్తున్నట్టు ఊహించుకొని ఆ శివుడి యొక్క తాండవాన్ని ప్రేరణగా, శివ ప్రేరణగా ఊహించుకొని మగవాడంటే ఇలా చేయాలి, తాండవం అంటే ఇలా ఉండాలి, పురుష తాండవం, ముఖ్యంగా పురుష తాండవం. దానికి గురువుగారు ముందు మేళప్రాప్తితో ప్రారంభించి తాహనం, తత్కారం, పిపీలకం, ఢమరుకం, మృదంగం ఇలా యతి విన్యాసాలు. ఈ యతి విన్యాసాలు మనకు తెలుగు భాష యొక్క సుకుమారాన్ని, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని తెలిపే శబ్దాలు. వీటిని మృదంగ శబ్దాలకు అన్వయిస్తూ బొగత గోపన్న గారి మృదంగ శబ్దాలను ఆధారం చేసుకొని ధూపం సూర్యలింగం గారి సహకారంతో ఈ పేరిణిని వారు పునఃసృష్టి చేశారు. ఇప్పుడు పేరిణి గురించి చాలామంది మాట్లాడుతున్నారు, కానీ నటరాజ రామకృష్ణ అనే ఒక ఉద్దండ పండితుడు, నాట్య శిఖామణి, అభినయ నందికేశుడు అని చెప్పే గురువుగారు సృజించాకే, వారు దీన్ని పురుషనర్థంగా బయటికి తీసుకొచ్చాకే అందరికీ ఈ పేరిణి గురించి తెలిసింది. వారు ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు. దీన్ని ఎవరు ఎన్ని రకాలుగా వాళ్ళ ఊహకు అందినట్టుగా, వారి సృజనశక్తికి అనుగుణంగా వాళ్ళు దాన్ని సృజించుకోవచ్చు, కూర్చుకోవచ్చు. ఇదే పేరిని కొందరు ఈ మధ్య మాట్లాడుతున్నారు, ఇది పేరిని కాదు, ఇలా ఉండదు, అలా ఉండదు, ఎలా ఉండేది ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు గురు నటరామకృష్ణ గారు చేసినటువంటి పురుష తాండవాన్ని ప్రపంచమంతా ఆమోదించింది. పురుషుడంటే ఇలాగే చేయాలి, శివతాండవం అంటే ఇలాగే ఉండాలి అని ప్రపంచం మెచ్చుకుంటుంది. ఎవరో వచ్చేసి ఇది ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, మీకు తోచింది మీరు చేయండి, ఇదని మీరు చెప్పుకోండి. కానీ గురు నటరామకృష్ణ గారు చేసిన తాండవాన్ని వేలెత్తి చూపే అర్హత కానీ అంత ధైర్యంగానే ఎవరు చేయకూడదు. ఎందుకంటే ఇది వారి ఊహ, ఇలా ఉండేదేమో. ఎందుకంటే మనకి ఏది లేదు, ఆధారం లేదు, ఎవరు దీన్ని చేసిన వాళ్ళు లేరు, ఇలా ఉండేదని చెప్పడానికి ఎవరు లేరు. అలాంటి సమయంలో తను మదించుకొని ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఓహో తాండవం ఇలా ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, తాం 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 తానని వీణానాదాన్ని పోలి ఉండాలి, తహనం అంటే, సమయతి విన్యాసం అంటే ఇలా ఉండాలి, పంచభూత నర్తనం, ఇలా ఊహించుకుని ఆయన చేసిన దాన్ని ప్రపంచం ఆమోదించినప్పుడు ఇప్పుడు మనం దాన్ని వేలెత్తి చూపించే ధైర్యం చేయకూడదు. మనకున్న ఊహని ఇంకా వారు చేసి మనకి ఇచ్చినటువంటి ఈ సంపదని ఇంకా పెంపొందించుకుంటుకోవాలి. ఆయన శిష్యులుగా మనమంతా ఎవరైనా వేలెత్తి చూపిస్తే వారిని మనము అది కాదు, మా సాంప్రదాయం ఇది, మా గురుగారు ఇలా చేశారు, ఇది పురుష తాండవం, స్త్రీ సాంప్రదాయం కాదు, స్త్రీలు చేసే తాండవాలు వేరు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పేరుని గురించి మాట్లాడి చేసినా అది స్త్రీలాస్యంగానే ఉంటుంది. ఆల్రెడీ మనకి
స్త్రీ సాంప్రదాయాల్లో ఇది మెరుగైపోయిందని గురుగారు చెప్పారు. భరతనాట్యం ఉంది, ఆంధ్ర నాట్యం ఉంది, ఒడిస్సా వాళ్ళు చేస్తున్నారు, కథక వాళ్ళు చేస్తున్నారు. కానీ పేరినిలాగా ఏ నాట్యం ఉండదు, ఉండబోదు. ఇది గురువుగారి యొక్క ఆయన భవిష్యత్తును ఊహించి పురుషతను ఇలాగే ఉండాలి అని ఆయన మనకు దీన్ని వదిలి వెళ్ళాలి. దీన్ని మరింత ఉధృతంగా దీన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్ళాలి. చేస్తాము. ఆయన శిష్యులుగా మనమంతా కలిసి చేయాలి. ఆ ప్రయత్నంలోనే సఫలీకృతం కావాలని, మరింత దీన్ని ఉధృతంగా తీసుకెళ్లాలని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ నమస్తే.